ప్రభునామన అందరికి వందనాలు. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుండి, పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన భాగం నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవా, స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీ దయను బట్టి మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ప్రభువా, మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా ప్రభువా మా యొక్క ఆత్మీయ జీవితాలు దర్శించి నాయన మేము సరిచేసుకోవడానికి మాకు నేర్పించండి, సహాయం చేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ వాక్య వెలుగులో నడిచే బాధ్యత మీరు మాకు అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం క్రింద ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన ఎవరి అధికారంలో ఉన్నదో అది మొట్టమొదటగా మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎవరి అధికారం క్రింద జీవిస్తున్నావు? ప్రభు అధికారంలోనా లేక సాతాను అధికారంలోనా? దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు అనుగ్రహించాడు. ఆజ్ఞను అతిక్రమింపచేసేది సాతాను క్రియ. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపమునకు జీతము మరణం. ఆ పాపము నుండి విడుదలనిచ్చేది దేవుడే, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా ఆయన నిన్ను మారుస్తాడు. ఎప్పుడైతే నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్పు నొందుతావో నీ జీవితములో రోత జీవితము, పాప సంబంధమైన మురికి నీలో నుండి తొలగించబడి ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన వ్యక్తిగా నీవు జీవించడానికి ప్రారంభమవుతుంది. ఈ దినాల్లో అనేక మంది సాతాను అధికారము క్రింద జీవిస్తూ ఉన్నారు. సాతాను అధికారము క్రింద తమ ప్రవర్తన అంతటినీ సాతాను చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో సాతాను యొక్క మార్గము భయంకరమైనటువంటిది. సాతాను యొక్క మార్గము అడుగులు తడబడేటువంటి మార్గం. సాతాను యొక్క మార్గము అది దుష్టత్వముతో నిండినటువంటి మార్గం. అది నాశనమునకు నడిపించేటువంటి మార్గము. అది కీడు చేయడానికి పరిగెత్తేటువంటి మార్గము. అది పాదములను ఇరుకున పడవేసేటువంటి మార్గం. ప్రియులారా, సాతాను సంబంధమైనటువంటి మార్గము అది కాలు జారేటువంటి మార్గం. అంత మాత్రమే కాదు, మృత్యువునకు దారితీసేటువంటి మార్గం అది. ప్రియులారా, దుర్మార్గముతోనూ దుష్టత్వముతోనూ నిండిపోయినటువంటి హృదయము అది దేవునికి ఇష్టము లేనటువంటి మార్గములలో నడిపిస్తున్నది. అది సాతాను అధికారం క్రింద జీవించేటువంటి వ్యక్తుల యొక్క జీవితము అది భయంకరమైనటువంటిది. అందుకే దేవుడు నీ మార్గాన్ని సరళం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో నీ మార్గమును ఆయన తిననైనటువంటి మార్గముగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. వంకర టింకర జీవితాన్ని మార్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దావీదు తను వ్రాసినటువంటి కీర్తనలో 27వ కీర్తన 11వ వచనంలో ఈ రీతిగా వ్రాస్తున్నాడు. ఈ రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా, నీ మార్గమును నాకు బోధించుము, సరళమైన మార్గమున నన్ను నడిపించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన మార్గమును ఆయనకు అప్పగించవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. నీ మార్గములు ప్రభువుకు అప్పగించు. నీ యొక్క ప్రవర్తన ప్రభువుకు అప్పగించుకో. ప్రభువా, నా ప్రవర్తన దిద్దు ప్రభువా, నా ప్రవర్తన మార్చు ప్రభువా అని ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ మనలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడాలి. మనం మాట్లాడేటువంటి అసహ్యమైన, నీచమైన మాటలు మన నోట రాకుండా వాటిని విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, యెహోవా, నీ మార్గమును నాకు బోధించుము. ఈ ఉదయకాలంలో అట్టి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? దేవా, నీ మార్గమును నాకు బోధించు ప్రభువా. అందుకని దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథం మనం చదివినటువంటి భాగంలో
అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించుకుంటే, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించినట్లయితే, నీలో ఉన్నటువంటి సాతాను తంత్రములు, చీకటి మార్గాలు, పాపులు నడిచేటువంటి ఆ మార్గము, దుష్టుల మార్గమును, నాశనముకు తీసిపోయే మార్గము నుండి, మూర్ఖత్వములో నుండి, కీడు చేయడానికి పరిగెత్తే ఆ త్రోవలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రియులారా, జాగ్రత్త. నీ జీవితంలో కాలు జారిపోయేటువంటి మార్గంలో నడుస్తున్నవేమో, పడిపోయేటువంటి మార్గంలో నడుస్తున్నవేమో, మృత్యువునకు దారి తీసే మార్గంలో నడుస్తున్నవేమో, దుర్మార్గము దుష్టత్వములో నడవడానికి నువ్వు ఇష్టపడుతున్నవేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ దినాన నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యమును నీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. దావీదు ప్రార్థించినట్టుగా, యెహోవా నీ మార్గమును నాకు బోధించుము, యెహోవా నీ మార్గమును నాకు బోధించుము, సరళమైన మార్గమున నన్ను నడిపించుము. అలాంటి ప్రార్థన నీవు కూడా చేసినట్లయితే ఆ మార్గము దేవుని దగ్గరకు నిన్ను నడిపిస్తుంది. ఆ దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళేటువంటి మార్గం ఎలాంటిదంటే, అక్కడ దుష్టత్వం ఉండదు, అక్కడ ఇరుకు మార్గం, అది ఇరుకున పడేటువంటి మార్గము కాదు, అది తడబడేటువంటి అడుగులు వేసేటువంటి మార్గము కాదు, కాలు జారిపోకుండా దేవుడు నిన్ను కాపాడేటువంటి మార్గము, మృత్యువు నుండి నీకు విడుదలనిచ్చేటువంటి మార్గము, మరణము నుండి జీవములోనికి దాటించే మార్గం, అది దేవుని మార్గము. నేనే మార్గమును సత్యమును జీవమునైనానని దేవుడు చెప్తున్నాడు. ఇది నాన్న నీ యొక్క ప్రవర్తన ఆయనకు అప్పగించుకో, నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 7వ వచనంలో, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగునని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ దినాల్లో అనేక మంది తమ జీవితాల్లో సరైనటువంటి పంట లేక, సరైనటువంటి ఉద్యోగము లేక, అనేకమైనటువంటి బాధలలో, శ్రమలలో, కష్టములో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీవు గ్రహింపుతో ఈ వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీ ప్రవర్తన ఆయనకు సమర్పించుకోవడం మాత్రమే కాదు, కానీ దానితో పాటుగా నీ జీవితంలో భయభక్తులు కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. భయభక్తులు లేని వారు చెడు పనులు చేస్తారు. ప్రియులారా, భయభక్తులు కలిగిన వారు చెడు పనులను విడిచిపెట్టేస్తారు. నీ ప్రవర్తన మీద ఆయనకు అధికారం ఇస్తే నీ మార్గాన్ని సరళం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినట్లయితే నీ దేహానికి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ ఎముకలకు సత్తువను కలుగు చేస్తాడు. ప్రియులారా, ఈ దినాల్లో యవనస్తులే చాలామంది బలహీనలైపోతూ ఉన్నారు. యవనస్తులు కూడా వృద్ధాప్యంలోనికి వచ్చిన వారిలాగా బలహీనమైపోతున్నారు. అనేకమైన బలహీనతలు వారి యొక్క శరీరంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ దినాల్లో భయంకరమైన కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి ఈ దినాల్లో లోకమంతా, ప్రపంచమంతా చెడుతనంతో నిండిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదిగా కనబడుతున్నదని. భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. భయంకరమైన అపవిత్రత్వం ఒకవేళ నిండిపోయి నీ మనసంతా చెడిపోయి ఉన్నదేమో. అందుకొరకే నీ జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, కుటుంబంలో ఐక్యత లేదేమో, దేహంలో అనేకమైన బలహీనతలు ఉన్నాయేమో, అనేకమైన శ్రమలను అనుభవిస్తున్నావేమో. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న చెడుతనమే కారణం. నీలో ఉన్న చెడ్డ ఆలోచనలే కారణము. నీలో ఉన్న చెడు తలంపులే కారణము. నీలో ఉన్న చెడు మార్గాలే కారణం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి దినాన్న నీ దేహానికి ఆరోగ్యం కావాలని ఆశపడితే, నీ దేహానికి నువ్వేప ఎల్లప్పుడూ కూడా మంచి ఆరోగ్యవంతునిగానే ఉండాలని ఆశపడినట్లయితే, నీ ఎముకలకు సత్తువ కలిగి ఉండాలంటే, ప్రియుల ఎముకలకు సత్తువ అంటే ఎముకలలోనే ఆ రక్తం తయారవుతూ ఉన్నది. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యము ఎంత ఆసక్తికరమైనటువంటిది. దేవుని యొక్క వాక్యము ఎంత యథార్థమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు నీకు యథార్థమైనటువంటి మాటలు నీకు మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ ఎముకలకు సత్తువ, ఎముకలకు సత్తువ. ఈ దినాల్లో బలహీనమైపోవడానికి కారణం కేవలము చెడుతనమే. చెడుతనాన్ని అసహించుకోవలసిన చెడుతనాన్ని హృదయంలో దాచిపెట్టుకుని ఉంటే ఏం ప్రయోజనం? అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
చెడుతనం లోపల దాచిపెట్టుకుంటే ఏం ప్రయోజనం? నీ హృదయాన్ని మార్చుకున్నట్టయితే నీ హృదయంలోని చెడు తలంపులన్నీ దేవుడు తొలగిస్తాడు. ఈ దినాల్లో ఎన్నిసార్లు పంటలు వేసినా పంట చేతికి రావట్లేదని అనేక మంది బాధపడుతూ ఉన్నారు. ఈ దినాల్లో కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము చెప్తున్నది. దేవుని యొక్క వాక్యము ఎన్నడూ కూడా నమ్మదగినది. అదేదో కళ్ళబొల్లి మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథం. దేవుడు మన యొక్క స్థితిని ఎరిగి మనకు ముందుగానే ఆయన పరిశుద్ధుల చేత వ్రాయించబడినటువంటి మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయములో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవుని ఘనపరుస్తున్నావా? దేవుడు నీకు అనేకమైన చక్కని ఆదాయాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. చెరువులో మంచి పంటను దేవుడు నీకు ఇస్తున్నాడు. పొలాల్లో మంచి పంటను దేవుడు నీకు ఇస్తున్నాడు. వ్యాపారంలో మంచి రాబడి నీకు ఇస్తున్నాడు. ఉద్యోగంలో చక్కని జీతాన్ని నీవు పొందుకుంటున్నావు. మంచిదే. అయితే నీ రాబడి అంతటిని బట్టి నీవు దేవుని ఘనపరుస్తున్నావా? నీ ఆస్తిలో భాగమును దేవునికిచ్చి ఘనపరచని దేవుని యొక్క వాక్యములో చెప్తున్నది. అప్పుడు ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వారికి వచ్చిన రాబడిని బట్టి, వారికి వచ్చినటువంటి ఆశీర్వాదకరమైన పంటను బట్టి, ఎవరైతే దేవుని సంతోషపరుస్తారో, దేవుని ఘనపరుస్తారో, ఎవరైతే దేవునికి ధారాళముగా ఇవ్వడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. ప్రియులారా, అలాంటి అనుభవం నీకు కావాలంటే, అలాంటి ఆశీర్వాదం నీవు పొందుకోవాలంటే, మొట్టమొదటగా నీ జీవితంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. దేవుని యందు భయభక్తులు నిలిపి ఉంచు. అంత మాత్రమే కాదు, నీ ఆస్తిలో వచ్చినటువంటి భాగాన్ని దేవునికి కొంత భాగం ఇచ్చి ఆయన్ని ఘనపరచు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను మా స్వామి. మా ప్రభా, ఈ ఉదయకాలంలో నాయనా నీ సన్నిధిలో మేము చేరి, నాయనా మా ప్రభా, కొద్ది విషయాలు ప్రభా నీ వాక్యము నుండి మేము ధ్యానం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. ఒట్టి వారము, అయోగ్యులము, ఎన్నిక లేని వారం, ఎందుకు పనికిరాని వారం ప్రభా, మమ్మల్ని ప్రేమించి సజీవుల దేశంలో సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ప్రపంచవ్యాప్తంగా నాయనా మా తండ్రి అనేక లక్షలాది మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. భారతదేశంలో నాయనా ప్రతిరోజు నాయనా సుమారు 1,00,000 మంది పైగా మా తండ్రి కరోనా వైరస్ బారిన పడుతున్నారు ప్రభా. అనేక మంది సంతోషము లేక, నెమ్మది లేక, నాయనా మా ప్రభా సమాధానము లేక ఎంతోమంది భయంకరమైన బాధలలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు ప్రభా. నాయనా అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ దినమున మీరు ఇచ్చిన వాక్యము కొరకై నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వర్తమానము ద్వారా మా జీవితాల్లో మీరు నేర్పించిన నాయనా గొప్ప సత్యము కొరకై నీకు స్తోత్రాలు మా తండ్రి. నాయనా మా ప్రవర్తన అంతటిలోనూ నీ అధికారము క్రింద జీవించే బాధ్యత దయచేయండి. సాతాను అధికారము క్రింద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాను స్వామి. నాయన సాతాను అధికారం క్రింద జీవించినట్లయితే భయంకరమైనటువంటి శ్రమ ఉన్నది, భయంకరమైన కష్టం ఉన్నది, భయంకరమైన మరణము పొంచి ఉన్నదని ప్రతి ఒక్కరూ నాయన గ్రహించి మా తండ్రి తమ తమ జీవితాలు నాయన, తమ ప్రవర్తన నాయన నీకు అర్పించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. నీ అధికారము క్రింద జీవించడానికి, నీ అధికారము క్రింద వర్ధిల్లడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. తెననైనటువంటి మార్గములో, అది జీవపు మార్గంలో నడిపిస్తానని నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. అట్టి మార్గంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాను స్వామి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా మా జీవితములు ఎరిగిన వాడవు నువ్వు ఒక్కడవే ప్రభా. నువ్వు ఒక్కడవే మాకు సమాధానమును, సంతోషమును, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించే దేవుడవు నీవు ఒక్కడవే ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ కొరకు సమర్పించుకొని నీ బిడ్డలుగా జీవించే బాధ్యత దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని యందు భయభక్తులు నిలుపుట ద్వారా నాయన ఈ కరోనా వైరస్ అంతమొందుతుందని ప్రతి ఒక్కరి విశ్వాసముతో నీ వైపు చూచే బాధ్యత దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న చెడుతనాన్ని విసర్జించడానికి నేర్పించు ప్రభా. నాయన యోబు భక్తుని జీవితంలో నాయన చెడుతనాన్ని విసర్జించిన వాడు యోబని నాయన మా ప్రభా. అనేక సార్లు నీ వాక్యం ద్వారా మీరు మాతో
మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా, మేము కూడా చెడుతనాన్ని విసర్జించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మా హృదయాలు జాగ్రత్తగా కాపాడుకోవడానికి మాకు నేర్పించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. అంత మాత్రమే కాదు నాయన, మాకు వచ్చే రాబడిలో నుండి ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి, ప్రభా నీవు మాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు అని, శక్తినిచ్చిన దేవుడు అని, మా ఎముకలలో సత్తువనిచ్చేది నీ ఒక్కడో మాత్రమేనని గ్రహింపు కలిగి, ప్రభా మా తండ్రి నాయన రాబడిలో ప్రభా నాయన నిన్ను ఘనపరచువారుగా ఉండడానికి మాకు నేర్పించండి. ప్రభా నీ సన్నిధి మీరు మాతో ఉంచమని నాయనా మా తండ్రి యుగయుగాలకు దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ మనవులు మీరు అంగీకరించమని, ఎంతమంది వాక్యాన్ని విన్నారో అట్టి బిడ్డలందరికీ నాయన గొప్ప దీవెనలు మీరు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.